హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మంచి వర్క్ అండి. ఏంటంటే మనకి ఏదైనా ఫంక్షన్లకు కానీ మ్యారేజ్లకు కానీ అందరికీ యూజ్ అయ్యే విధంగా నేనైతే జడ అయితే తయారు చేశానన్నమాట. మగ్గం వర్క్లో ఉండే జడండి. కాకపోతే నార్మల్ నీళ్ళతో ఎలా చేయాలనేది నేను క్లియర్గా అయితే చూపించాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, జూమ్లో ఎంత బాగుందో. మంచి మంచి పార్టీలకు కానీ అమ్మాయిలు ఉన్న వాళ్ళకి మంచిగా ఇది ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఒక్కసారి, సో లైఫ్ లాంగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంత బ్యూటిఫుల్ అయితే ఉందండి. సో జస్ట్ ఇందాకే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎంతమందికి ఇది నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకి క్లాత్ అండి, మంచి వెల్వెట్ క్లాత్ అన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే డిజైన్ అనేది మార్కింగ్ కానీ ఏ లెంత్ అనేది ఎంత తీసుకుంటాను, పొడవు ఎంత తీసుకుంటాను అనేది నేను మీకు ఇందులో అయితే క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. స్కిప్ అయితే చేయకండి, మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఫుల్గా అర్థమవుతుంది. క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే మనకు వర్క్ అనేది చేయడానికి లెంత్ అనేది ఎంత కావాలి అనేది నేను చూపిస్తానండి ఇప్పుడు మీకు. సో ఈ క్లాత్కి ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా నేను ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీనికి వచ్చేసి నేను ఎంత వెడల్పు అయితే నేను ఎంత తీసుకున్నానంటే ఎగ్జాక్ట్ 5.5 అయితే ఉంది. సో 5.5 లెంత్లో నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను పొడవు వచ్చేసి నేను 75 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నానండి. ఈ లెంత్ వచ్చేసి నేను స్కేల్ తోటి 75 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నానండి. సో ఈ లెంత్లో మాత్రం ఇప్పుడు నేను టోటల్ వర్క్ అయితే ఈ లెంత్లో చేసుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి టోటల్ లెంత్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి మన డిజైన్ అన్నమాట. ఇప్పుడు ఈ డిజైన్ నేను ఏం చేస్తానంటే క్లాత్ మీద డ్రా చేసుకొని ఎలా స్టిచ్ చేయాలో మీకు వన్ బై పార్ట్ క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి డిజైన్ అన్నమాట. ఇప్పుడు ఈ డిజైన్ కోసం మనం ఏం చేయాలి అంటే ఈ మిడిల్లో లైన్ ఉంది చూడండి, ఈ మిడిల్ లైన్ అన్నమాట. ఈ మిడిల్ లైన్కి ఏంటంటే మనకి మొత్తం పైపింగ్ అంటే సో ఈ మిడిల్ లైన్కి వచ్చేసి మనకి షుగర్ బీడ్స్తో లోడ్ స్టిచ్ అయితే వస్తుందండి. దీనికోసం నేను పైపింగ్ థ్రెడ్ అయితే పేస్ట్ చేసుకుంటాను ఫస్ట్. దీనికోసం వచ్చేసి మనకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇది వచ్చేసి షుగర్ బీడ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి కుందన్స్ అండ్ ఇవి వచ్చేసి 4mm బీడ్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి పల్స్ అన్నమాట 6mm. అండ్ ఇది వచ్చేసి డ్రాప్ షేప్ పల్స్ అన్నమాట. అండ్ మనకి కుందన్స్ అనేది పేస్ట్ చేసుకోవడానికి మనకి గమ్ అయితే కావాలి ఫ్రెండ్స్, దానికోసం అయితే గమ్ అన్నమాట. అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్స్ అండ్ బీడ్స్ కుట్టడానికి మనకు వచ్చేసి కాటన్ థ్రెడ్ అన్నమాట. సో ఈ వర్క్ అనేది చేయాలంటే మనకి ఈ ఐటమ్స్ అయితే కావాలండి. సో దీనికి లోడ్ స్టిచ్ కోసం అయితే నేను సో ఈ మధ్యలో వచ్చేసి మనకి షుగర్ బీడ్స్తో ప్రాసెస్ ఉందండి. సో ఈ ప్రాసెస్ కోసం అయితే నేను అంటే మనకి సేమ్ లోడ్ స్టిచ్ లాగా ఉంటుందన్నమాట. దానికోసం అయితే పైపింగ్ థ్రెడ్ అయితే పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద మనము షుగర్ బీడ్స్తో వర్క్ అయితే చేస్తామన్నమాట. సో ఈ విధంగా 3 బీడ్స్ అండి, జస్ట్ 3 బీడ్స్ అనేది మనం తీసుకునేసి ఈ విధంగా అన్నమాట. మళ్ళీ సేమ్ పైన మీరు తీసుకున్న పైపింగ్ థ్రెడ్ని బట్టి మీరు షుగర్ బీడ్స్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. నేను చాలా పల్చగా తీసుకున్నాను కాబట్టి నాకు 3 అయితే సరిపోతాయి. సో ఈ విధంగా అన్నమాట పైన ఒకసారి అండ్ మనకు వచ్చేసి కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలండి, మరి స్ట్రైట్గా తీసుకోవద్దు. ఈ విధంగా డౌన్కి ఒకసారి అనమాట. చూసారుగా ఈ విధంగా. చూసారు కదండి, ఇది విధంగా అనమాట. సో నేను ఈ ప్రాసెస్ అనేది ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చేశానండి. సో ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇక్కడ వరకు నా అర్థం కాకపోతే ఒకసారి అక్కడ చెక్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడు ఇదే విధంగా నేను జస్ట్ 3 బీడ్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఇదంతా టోటల్ అయితే స్టిచ్ చేసేస్తానండి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఉందో ఫినిషింగ్ అయితే, చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. సో ఈ విధంగా ఈ పార్ట్ వరకు అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే దీనికి అటు ఇటు 2 సైడ్స్ అన్నమాట గొలుసు కుట్టు అయితే కుట్టిస్తాను. సో చూసారు కదండి, నేను ఇటు సైడ్ అండ్ ఈ సైడ్ అనమాట 2 సైడ్స్ అయితే గొలుసు కుట్టు అయితే కుట్టేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అనేది చూడండి, ఈ ఫ్లవర్ పార్ట్ అన్నమాట. సో ఫ్లవర్ పార్ట్ అనేది ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. సో దీనికోసం అయితే ఫస్ట్ వచ్చేసి నేను ఈ స్టెమ్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటానండి. దీనికోసం అయితే నేను షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. 2 షుగర్ బీడ్స్. మనం ఈ విధంగా అయితే షుగర్ బీడ్స్ కుట్టే ప్రాసెస్ ఉంది కదా, సేమ్ అదే ప్రాసెస్లో అనమాట. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా నేను అన్నిటికైతే స్టిచ్ చేసుకుంటానండి ఫస్ట్.
చూసారు కదండి, నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. లుక్ అయితే స్టెప్ బై స్టెప్ లుక్ అయితే ఇంక్రీజ్ అవ్వుకుంటూ అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ పార్ట్ వరకు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ మనకి ఇవి వచ్చేసి మనకి కుందన్స్ అండి. ఈ కుందన్స్ని ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను అనమాట. చూసారు కదండి, నేను ఈ విధంగా మొత్తము నేను ఏ ప్లేస్ వరకు అయితే స్టిచ్ చేసేసానో సో ఆ ప్లేస్ వరకు నేను ఇలా కుందన్స్ అయితే పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే సో ఇప్పుడు మనకి ఈ కుందన్స్కి ఒక్కొక్క దాని చుట్టూ అనమాట, మీకు కావాలంటే మీరు జర్దోసి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను మాత్రం కొంచెం హెయిర్కి సంబంధించింది కాబట్టి మనకు జుట్టు ఏదైనా ఇరుక్కుందనుకోండి జర్దోసి అంతా పాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను షుగర్ బీడ్స్ అయితే మనకి కంఫర్ట్గా ఉంటుందని నేను షుగర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒక జర్దోసి చుట్టూ దాదాపు 17 అయితే నాకు షుగర్ బీడ్స్ అయితే పట్టాయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 బీడ్స్కి ఒకసారి స్టిచ్ అన్నమాట. సో చూసారు కదండి, నేను అన్నిటికైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో, బ్లాక్కి మనకి గోల్డ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఫ్లవర్ మోడల్ ఉంది చూడండి. ఈ ఫ్లవర్ మోడల్ని నేనేం చేస్తానంటే ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ అండి, 2 లైన్స్ సిల్క్ థ్రెడ్ అనమాట. దీంతో నేనేం చేస్తానంటే ఈ విధంగా జస్ట్ కొంచెం గొలుసు కుట్టి అయితే కుట్టుకుంటానండి. అంటే జస్ట్ ఈ పార్ట్ అనమాట డివైడ్ చేయడానికి. జస్ట్ మనకి చూడండి ఫ్లవర్ పార్ట్ ఉంది చూడండి, ఇది ఇన్నర్ పార్ట్ అన్నమాట, ఇది అవుటర్ పార్ట్ అన్నమాట. ఈ 2 పార్ట్స్ని మనం డివైడ్ చేసినట్టు క్లియర్గా ఉండడం కోసం అనేసి నేను ఇక్కడ గొలుసు కుట్టి అయితే కుట్టుకుంటున్నానండి. చూసారు కదండి, నేను ఈ విధంగా అన్నిటికైతే గొలుసు కుట్టి అయితే కుట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సెంటర్ పార్ట్, దీనికోసం అయితే నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 6 లైన్స్ అనమాట. సో ఈ ప్లేస్లో వచ్చేసి నేను ఇప్పుడు బులియన్ ఫ్లవర్ అయితే స్టిచ్ చేశాను. బులియన్ ఫ్లవర్ కావాలంటే బులియన్ ఫ్లవర్ అన్నా చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ముడి కుట్టన్నా చేసుకోవచ్చు. అంటే కొంచెం లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు బులియన్ ఫ్లవర్ అయితే కొంచెం బాగుంటుందనేసి నేనైతే ఇది చేస్తున్నాను అన్నమాట. చూసారుగా ఈ విధంగా అనమాట 1 రో అయితే అయిపోయిందండి. జస్ట్ ఇంకొక 3 అయితే ఇక్కడ వస్తాయేమో. సో ఇదంతా ఇక్కడ వరకు అయితే ఫిల్ చేసుకుంటాను. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పైన ఫ్లవర్ ప్రాసెస్ అండి. సో దీనికోసం అయితే నేను ఒక డ్రాప్ షేప్ పర్ల్ అండ్ ఒక షుగర్ బీట్ అనమాట. సో ఈ విధంగా సో మిడిల్లో ఒక స్టిచ్. సో ఇదే విధంగా మనకి ఫ్లవర్ షేప్లో జస్ట్ ఇదంతా అండి, ఇదంతా ఇలాగా ఈ ప్లేస్ వరకు అనమాట. ఈ లీఫ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లీఫ్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇలా ప్రతిదానికి కదలకుండా మిడిల్లో ఒక స్టిచ్ చేసుకుంటూ ఇదంతా అయితే స్టిచ్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సేమ్ ఇప్పుడు ఈ వరకు అయితే ఈ ఫ్లవర్ ప్రాసెస్ వరకు అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే అన్నిటిని అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకుంటాను. ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్లేస్లలో. సో అదంటే నేను తర్వాత చూపిస్తాను. ముందైతే ఈ విధంగా నేను అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. చూసారు కదండి, నేను ఫ్లవర్స్ అయితే అన్ని స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ ప్రాసెస్ అన్నమాట. సో నేను స్టిచ్ చేస్తున్నప్పుడే మళ్ళీ టైం వేస్ట్ ఎందుకనేసి నేను ఇక్కడ కుందన్స్ అయితే పేస్ట్ చేసుకున్నానండి. సో ఈ జస్ట్ పేస్ట్ మాత్రమే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నేను ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే ఈ ప్లేస్ ఎలా స్టిచ్ చేస్తానని చూపిస్తాను. సో దీనికి కూడా ఫస్ట్ వచ్చేసి మనము ఇలా షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ ప్లేస్ అండి. ఇవి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కట్ బీడ్స్ అండి. సో ఈ ప్లేస్కి వచ్చేసి ఇప్పుడు నేను కట్ బీడ్స్ అయితే యూస్ చేస్తానండి. జస్ట్ 2 బీడ్స్ అన్నమాట. మనం షుగర్ బీడ్స్ అయితే ఏ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. సో ఇలా ఎడ్జ్కి వచ్చేసి మనకి ఒకటి 4 mm పల్స్ అన్నమాట అండ్ 1 షుగర్ బీట్. సో మిడిల్లో 1 స్టిచ్.
సో ఇదే విధంగా మనం ఏం చేయాలి, ఇంకా 2 లైన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ, జస్ట్ ఇంకో 2 లైన్స్ అనమాట, టోటల్ 3 లైన్స్. కాకపోతే జస్ట్ ఇది ఇంత ఉంది కదా, జస్ట్ ఇది కొంచెం ఈ ప్లేస్ వరకు వస్తుంది, ఇది కొంచెం ఈ ప్లేస్ వరకు అయితే వస్తుంది అనమాట. సో ఈ 3 లైన్స్ అనేది స్టిచ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే విధంగా ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ ఉందండి అండ్ ఇక్కడ ఇదంతా అన్నమాట. ఈ ప్రాసెస్ టోటల్ ఏదైతే ఈ ప్రాసెస్ అయితే ఉందో నేను టోటల్ వర్క్ చేసుకుంటానండి. మనకు ఎంత లెంత్ అయితే నేను తీసుకుంటానో ఆ ప్రాసెస్ అంతా చూపించిన తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా పార్ట్ అనేది మిగిలి ఉంటే నేను మీకైతే తర్వాత షేర్ చేస్తాను, ఓకేనా. సో ఇంకేమైనా ఈ ప్లేస్లలో గ్యాప్ ప్లేస్లలో ఏమైనా స్టిచ్ చేయాలని నాకు అనిపిస్తే మాత్రం సో ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే టోటల్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో దీని లెంత్కి వచ్చేసి నేను ఇంకా కొంచెం వర్క్ అయితే ఉందండి. మనం స్టిచ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఫామ్ అయితే మాత్రం వేరే ఏదైనా స్టిచ్ చేస్తానని చెప్పాను కదా, సో ఆ ప్రాబ్లం ఏం లేకుండా చాలా మంచిగా అయితే వచ్చిందండి. పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ప్లేస్. సో నేను తీసుకున్న కొలతలకైతే ఇది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కావాలి అంటే మీరు థ్రెడ్స్ వేరే కూడా యూజ్ చేయొచ్చండి. కాకపోతే నాకు బ్లాక్కి ఎందుకో ఈ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. సో నేనైతే ఇలా ఈ విధంగా అయితే ట్రై చేశాను. మీరు కావాలి అనుకుంటే ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ అలా మల్టిపుల్ కలర్స్ కూడా వాడుకోవచ్చండి, ఏ శారీ మీదకైనా ఈజీగా మ్యాచ్ అవ్వడానికి. లేదు అంటే మీకు ఇది నచ్చితే మాత్రం మీరు ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ క్లాత్ అనేది ఇంకా నేను స్టిచ్ చేయాలండి. మనము ఏ కొలత అయితే తీసుకున్నామో ఈ లైన్, ఆ లైన్కి వచ్చేసి దీని ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉందన్నమాట. సో అది కూడా నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఓకేనా. సో ఇది అన్నమాట టోటల్ వీడియో అయితే ఇదండి. ఎంత అంటే ఎంత చాలా బాగుంది. ఇంకా మనము ఇలా చూడడం కంటే దీన్ని మొత్తం స్టిచ్ చేశాక మనము చూసామనుకోండి లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. దీనికి ఇక్కడికి వచ్చేసి మనకి జడకి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇంకా యాడ్ చేయాలండి, ఆ వర్క్ అయితే ఉంది. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.